మాన్సూన్ టూర్, మధురానుభూతులు షూర్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. తిరుమల వేదికగా, పవిత్ర పుణ్యక్షేత్రం వేదికగా చంద్రబాబు చేస్తున్నటువంటి పాపాలు తారాస్థాయికి చేరుకున్నాయా అన్నట్టుగా పరిస్థితులు ఇప్పుడు కనిపిస్తున్నాయి. ఎందుకంటే మొన్నటికి మొన్న లడ్డూ పైన ఆయన ఏ రకమైనటువంటి విషం చిమ్మారో మనందరికీ తెలుసు. లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందంటూ, జంతువుల కొవ్వుతో లడ్డూల తయారీ చేశారంటూ, నాణ్యమైన నెయ్యిని వాడలేదంటూ కామెంట్ చేసి అడ్డంగా దొరికిపోయి దాని నుంచి బయటపడడానికి ఇప్పుడు సిట్ ఏర్పాటు చేసుకుని నానా రకాలుగా ప్రయత్నాలు బయటపడడానికి, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి, గత ప్రభుత్వానికి, గత పాలక మండలికి దాన్ని పూసేటటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు పవిత్రమైన లడ్డూపై విషం కక్కి ఎంత పాపం చేశారో ఈరోజు తిరుమలలో మొట్టమొదటిసారి, తిరుమల చరిత్రలో మొట్టమొదటిసారి మీకు దర్శనం చేసుకోవడానికి అనుమతి లేదు అంటూ ఒకరిని నిరోధించడం, నిర్బంధించడం జరిగింది. ఇష్యూ చేశారు, నోటీసులు ఇష్యూ చేశారు. సార్, ఒక్క విషయం చెప్తున్నా. తిరుమల ఆలయాన్ని, శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించినటువంటి తొండమాన్ చక్రవర్తి ఎప్పుడు, ఎన్ని వందల ఏళ్ళు, ఇన్నేళ్ల చరిత్రలో ఎప్పుడూ జరగనటువంటి ఘోరానికి, నేరానికి, పాపానికి చంద్రబాబు ఒడిగట్టారు. ఇప్పటి వరకు ఏ భక్తునికి కానీ ఆలయ ప్రవేశం లేదు అని చెప్పి అతన్ని నిర్బంధించి బయటకు గెంటేసిన సందర్భాలు లేవు. 1933లో టీటీడీ బోర్డు, అంటే ధర్మకర్తల మండలి, పాలక మండలి ఏర్పాటైతే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు తిరుమల చరిత్రలో మీకు ప్రవేశం లేదు, ఆలయంలో దర్శనం చేసుకునే అవకాశం లేదు, మీకు పర్మిషన్ లేదని పోలీసులు నోటీస్ ఇచ్చినటువంటి చరిత్ర మొట్టమొదటిసారి చూస్తున్నాం. అంటే తిరుమల పుణ్యక్షేత్రంలో బీబీ నాంచారం ఉన్నటువంటి గుడిలో ఈ రోజుకి 108 బంగారు పుష్పాలతో అష్టదళ పాద పద్మారాధన తిరుమల శ్రీవారికి జరుగుతున్నటువంటి సేవ. ఈ సేవకి 108 బంగారు పుష్పాలను ఉపయోగిస్తారు. ఈ బంగారు పుష్పాలు ఇచ్చిన వ్యక్తి గుంటూరుకు చెందినటువంటి ఒక ముస్లిం. ఇక్కడ అన్ని మతాలు సమానమే, మనుషులంతా సమానమే, హిందూ ధర్మం ఒకటే వర్ధిల్లుతుంది, ఆయనను నమ్మి లోపలికి వచ్చేటటువంటి ప్రతి ఒక్కరికి దర్శన భాగ్యం ఉందని శ్రీ వెంకటేశ్వర స్వామి చెబుతుంటే, అన్నమయ్య కీర్తనలు చెబుతుంటే నీకు ఆలయ ప్రవేశం లేదు అంటూ నోటీస్ ఇచ్చినటువంటి మొట్టమొదటిసారి తిరుమల చరిత్రలో, ఆలయ నిర్మాణం జరిగినప్పటి నుంచి తొండమాన్ చక్రవర్తి, చంద్రబాబు నాయుడు గారికి ఆలయ నిర్మాణం ఎవరు చేశారో కూడా ఆయనకి తెలిసి ఉండదు అనుకుంటా. నాకు తెలిసి ఆకాశరాజు తమ్ముడు, ఆకాశరాజు ఎవరు? పద్మావతి దేవి తండ్రి. ఆ పద్మావతి దేవి తండ్రి గారికి సోదరుడైన తొండమాన్ చక్రవర్తి నిర్మించిన ఆలయంలో మొట్టమొదటిసారి ప్రవేశం లేదంటూ నోటీసులు ఇచ్చినటువంటి చరిత్ర ఇది. 1933లో ధర్మకర్తల మండలి ఏర్పడిన తరువాత నీకు ఆలయ ప్రవేశం లేదు అంటూ ఒక వ్యక్తిని బయటకు గెంటేస్తూ తీసుకున్నటువంటి నిర్ణయానికి సంబంధించినటువంటి నోటీస్ ఇది. తిరుమల ఆలయాన్ని అపవిత్రం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. అక్కడ ఉండేటటువంటి గొప్ప పురాతనమైనటువంటి, పుణ్యమైనటువంటి గొప్ప ఒక సంస్కృతిని ఈరోజు చెడగొట్టేలా ఆయన ప్రవర్తిస్తున్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తిరుమలకు వెళతాను, వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటానంటే తిరుమలలో బోర్డులు పెట్టారు. ఇక్కడ అన్యమతస్థులకు ప్రవేశం లేదు, వెంకటేశ్వర స్వామిని నమ్ముకున్న వారికి అని. ఇప్పటికి ఎన్నిసార్లు దర్శించుకున్నారు వెంకటేశ్వర స్వామిని? ఇప్పటికి ఎన్నిసార్లు దర్శించుకున్నారు? తన పాదయాత్ర ముగించుకొని డైరెక్ట్గా కాలినడకన తిరుమల శ్రీవారికి అక్కడికి వెళ్ళి దర్శించుకొని ఆ తర్వాత వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. ఒక ముఖ్యమంత్రిగా బ్రహ్మోత్సవాలలో పట్టు వస్త్రాలు సమర్పించారు జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు తిరుమలలో అపచారం చేస్తూ, దాని పవిత్రతను దెబ్బతీస్తూ తిరుమల నిండా బోర్డులు పెట్టినటువంటి చరిత్ర చంద్రబాబు నాయుడు గారిది. కానీ వెంకటేశ్వర స్వామి గమనిస్తూనే ఉంటారు. నేను ఎందుకు 2 ఉదాహరణలు చెప్పానంటే, తిరుమల వెంకటేశ్వర స్వామిని నమ్ముకున్న ప్రతి ఒక్కరికి, మనసులో దాచుకున్న, హృదయంలో దాచుకున్న ప్రతి ఒక్కరికి అక్కడ దర్శన భాగ్యం ఉంది. ఈరోజు డిక్లరేషన్ పేరుతో అడ్డుకోవాలని చూస్తారు. కానీ ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు చాలా అద్భుతంగా చెప్పారు ఒక మాట. తిరుమల లడ్డు, ఆ లడ్డు విషయంలో కొవ్వు కలిపినటువంటి లడ్డూలు తయారు చేశారని చెప్పి ఆధారాలతో సహా అడ్డంగా దొరికిపోయి
ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తిరుమలకు వెళ్లి వెంకటేశ్వర స్వామిని దర్శించుకోబోతున్నారని తెలియగానే దాన్ని డైవర్ట్ చేయడానికి డిక్లరేషన్ అనే పదాన్ని తీసుకొచ్చారు. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తిరుమలకు వెళ్ళారనుకోండి, మొత్తం డిక్లరేషన్ వైపు వెళ్ళిపోతుంది. చాలా గొప్ప నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన పూసినటువంటి పశువుల కొవ్వు, యానిమల్ ఫ్యాట్, లడ్డు అపవిత్రత ఇదే దేశమంతా చర్చించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు అక్కడ హైందవేతరుల ఆలయ ప్రవేశం గురించి అని పెట్టారు కదా, టీటీడీలో బోర్డు లేదు కదా, మన ఈఓ గారికి, శ్యామలరావు గారికి, అయ్యా 365 రోజులు ఈ చరిత్ర ఉన్నంతకాలం, తిరుమలలో శ్రీవారు ఉన్నంతకాలం, కలియుగం ఉన్నంతకాలం ఆ బోర్డులు అలాగే ఉంచాలి. మీరు ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి కోసం బోర్డు పెట్టారు కదా, మీరు ఈ కలియుగం అంతమయ్యేపోయేంత వరకు ఆ బోర్డు అలాగే ఉంచాలి. మీరు ఉంచుతారా? సమాధానం భక్తులు అడుగుతున్నారు, సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట అన్నారు ఈరోజు, ఇది రాక్షస ప్రభుత్వం. ఆయన మాట్లాడుతూ ఇది ఒక రాక్షస ప్రభుత్వం అన్నారు. మీకు ఒక్క మాట చదివి వినిపిస్తాను సార్. ఇది రాక్షస ప్రభుత్వం అవునో కాదో, చంద్రబాబు పాపాలు ఎంత తారాస్థాయికి చేరుకున్నాయన్న దానికి ఇందులో రేపు 27 అంటే నిన్న ఇచ్చిన నోటీస్ కదా, 27/9/24 తేదీన రాజశ్రీ మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తిరుమల తిరుపతి సందర్శన ఉన్నందున సదరు కార్యక్రమానికి అనుమతి లేనందున మీ ఆధ్వర్యంలో కార్యకర్తలతో మరియు మీ సొంత వాహనాల్లో బయలుదేరి తిరుపతికి చేరుకునే వారు నిర్వహించే కార్యక్రమంలో పాల్గొంటారని సమాచారం. కావున అనుమతి లేని పైన తెలిపిన కార్యక్రమం ఎందు అనుమతి లేదా? తిరుమలలో భక్తులకి అనుమతి లేదా? ఒక్క జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే అనుమతి లేదా? పాపాలు ఏ స్థాయికి వెళ్ళిపోతున్నాయంటే, చంద్రబాబు నాయుడు గారి పాపాలు తారాస్థాయికి చేరిపోతున్నాయి. ఇప్పటి వరకు తిరుమల చరిత్ర నేను చెప్పాను కదా, తొండమాన్ చక్రవర్తి ఆలయం నిర్మించినప్పటి నుంచి ఈరోజు 1933లో మొట్టమొదటి ధర్మకర్తల మండలి ఏర్పడినప్పటి నుంచి నీకు అనుమతి లేదు అంటూ ఆర్డర్స్ పాస్ చేసినటువంటి ఏకైక ప్రభుత్వం, నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. తిరుమలలో ఎవరికి సార్ లేనిది అనుమతి లేదా? తిరుమలలో స్వామి దర్శనం చేసుకోవడానికి లేదా? అందుకే మీరు డైవర్షన్ పాలిటిక్స్ చేశారనే చాలా తెలివిగా ఆయన పక్కకు తప్పుకున్నారు. ఇది ఒక రాక్షస ప్రభుత్వం అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఏమన్నారు ఒకసారి విందాం. రాష్ట్రంలో ఈరోజు ఎప్పుడూ కూడా చూడని రాక్షస రాజ్యం నడుస్తూ ఉంది. నిజంగా దేవుడి దగ్గరికి వెళ్ళే కార్యక్రమాన్ని కూడా అడ్డుకునే మనస్తత్వం బహుశా నా రాజకీయ జీవితంలో నేను ఎప్పుడు చూడలే. దేవుడి దగ్గరికి దర్శనం చేసుకునేదానికి వెళ్తాము అని అంటే కూడా అడ్డుకునేందుకు ప్రయత్నం చేస్తూ అడుగులు వేస్తూ ఉన్న పరిస్థితులు బహుశా ఎప్పుడూ కూడా జరిగి ఉండదు. దేశంలో కూడా ఎప్పుడు బహుశా జరిగి ఉండదు. రాక్షస రాజ్యం అనేది ఇదే. అసలు డిక్లరేషన్ మీద సంతకం పెట్టకపోతే అనుమతి లేదు, డిక్లరేషన్ మీద సంతకం పెట్టకపోతే అనుమతి లేదు చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు. టీటీడీ బోర్డులు పెట్టింది. సార్, ఒక రోజుకి 70,000 మంది దర్శించుకుంటారు తిరుమలలో శ్రీవారిని. ప్రపంచం నలుమూలల నుంచి వస్తారు. 70,000 మందికి ఒక రోజులో అవకాశం కల్పిస్తారు. ఈ 70,000 మందిలో హిందువేతరులు ఎవరు అని గుర్తించే సిస్టమ్ తిరుమలలో ఉందా? మనసులో స్వామివారిని నిలుపుకొని దర్శించుకునే వారిలో ఆ 70,000 మందిలో నిన్న దర్శించుకున్న 70,000 మందిలో హిందువులెవరు, ముస్లింలెవరు, క్రైస్తవులెవరు, సిక్కులెవరని గుర్తించారా? పాపాలు చుట్టుకుంటాయి సార్. ఇది వెంకటేశ్వర స్వామితో ఆడుకోకండి. ఆ వ్యవస్థ లేదు. ఒక డిక్లరేషన్ అనేది ఎందుకు తీసుకొచ్చారు? అన్య మతస్థులు, ఇతర దేశాల నుంచి వచ్చిన వారు ఆ తిరుమల పవిత్రత గురించి గొప్పగా తమ మతంలో కానీ లేకపోతే తమ దేశాలలో కానీ చాలా గొప్పగా ఉంటుంది తిరుమలలో, మాకు అద్భుతమైన దర్శన భాగ్యం కల్పించారు అని ఆ తిరుమల గొప్పతనాన్ని, శ్రీవారి గొప్పతనాన్ని, వెంకటేశ్వర స్వామి గొప్పతనాన్ని, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుని యొక్క విశిష్టతను ప్రపంచం నలుమూలలా తెలియచేయటానికి ఏర్పరిచినటువంటి ఒక వ్యవస్థ. అంతేగాని నేను పోతానంటే నువ్వు హిందువా కాదా, నీకు ఐడి కార్డు ఉందా హిందువా అని,
అని అడిగే వ్యవస్థ తిరుమలలో లేదు. ఒకవేళ ఎవరైనా అన్య మతస్థులు అడుగు పెడితే మీరన్నట్టుగా డిక్లరేషన్ పైన తప్పకుండా సంతకం పెట్టాలని మీరు అంటున్నారు కదా. డిక్లరేషన్ పైన సంతకం పెట్టకపోతే ఎవరినైనా 7 కొండల పై నుంచి కిందికి దోసి నువ్వు రావద్దు తిరుమలకని ఇప్పటి వరకు తిరుమల చరిత్రలో ఎవరైనా చేశారా? వెంకటేశ్వర స్వామి పాదాల మీద ఒట్టేసి నిజం చెప్పండి. క్యూ లైన్లో రోజుకు 70,000 మంది క్యూలో వచ్చి దర్శనం చేసుకుంటున్నారు కదా. ఈ 70,000 మందిలో ఎవరెవరు ఏ మతానికి సంబంధించిన వారిలో అంచనా కట్టి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత, చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే అంతకుముందు లేదు, ఇప్పుడు వచ్చారు కదా చంద్రబాబు నాయుడు గారు, మొట్టమొదటిసారి అంటున్నారు కదా, అనుమతి లేదంటున్నారు కదా. ఎక్కడైనా సరే మీకు తిరుమల చరిత్రలో ఇతను అన్య మతస్థుడని, దేవుడి దర్శనానికి ఇతనికి అనుమతి లేదని ఇప్పటి వరకు మెడబట్టి బయటకు గెంటేశారా ఆలయం నుంచి? లేనప్పుడు ఎందుకు సార్? మతం కాదు సార్, మతం కాదు, మానవత్వం ముఖ్యం. అదే చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు, తన మతం మానవత్వం అని. 2 ప్రశ్నలు ఒకటి ఎదురయ్యాయి. ఒకటి ఆయనకు అనుమతి లేదని అనలేదు, వాహనాలకు అనుమతి లేదన్నారని. ఇది ఒకసారి స్క్రీన్ మీద డిస్ప్లే కూడా చేయండి సార్. తిరుమల సందర్శన ఉన్నందున వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి తిరుమల తిరుగు సందర్శన సదరు కార్యక్రమానికి అనుమతి లేనందున చంద్రబాబు నాయుడు గారు అనుమతిస్తారు ఒక్కొక్క భక్తుడిని ఎలా పైకి పంపించాలని. ఎవరెవరు దర్శనం చేసుకోవాలని చంద్రబాబు నాయుడు గారు సంతకం చేస్తే వాళ్ళు వెళ్ళి సంతకం చేసుకోవాలా? స్టేషన్ హౌస్ ఆఫీసర్, కాజీపేట పోలీస్ స్టేషన్ ఇచ్చినటువంటి నోటీస్, ఇది పోలీస్ నోటీస్ క్లియర్గా కనిపిస్తోంది. 2, ఇంకో రిపోర్టర్ కూడా అడుగుతున్నారు, అక్కడెక్కడో దేవాలయంలో అన్య మతస్థులకు ప్రవేశం లేదని. తిరుమలలో అన్య మతస్థులకు ప్రవేశం లేదు అనేటటువంటి నిబంధన ఉందా? అదే కాదు, కొన్ని దేవాలయాల్లో అన్య మతస్థులకు ప్రవేశం లేదు, కొన్ని దేవాలయాల్లో మహిళలకు ప్రవేశం లేదు అంటే ఇక్కడ కూడా తీసేద్దామా మహిళల్ని? కొన్ని దేవాలయాల్లో ఓన్లీ సంప్రదాయ వస్త్రధారణ ఉంటేనే అనుమతిస్తారు. మరి తిరుమలలో మీరంతా ప్యాంట్లు వేసుకునే కదా దర్శనానికి వెళ్తున్నారు, కొందరైతే సంప్రదాయ వస్త్రధారణలో వెళ్తున్నారు. అంటే తిరుమల చరిత్రలో ఇటువంటివి లేవు. చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారు మొట్టమొదటిసారి ఆ విధంగా బోర్డులు పెట్టి. కలియుగం అంతమైపోయేంత వరకు దాన్ని అలాగే ఉంచాలి చంద్రబాబు నాయుడు గారు. కలియుగం అంతమైపోవాలి, అప్పటి వరకు అది అలాగే ఉంచాలి. ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి కోసం తయారు చేసి పెడితే వెంకటేశ్వర స్వామి క్షమించడు. ఈ పాపాలు అతి పెద్దవిగా తయారయ్యాయి కాబట్టే ఆ పాప ప్రక్షాళన ప్రజలపైన పడకుండా ఉండాలంటే ఆ ప్రక్షాళన కోసం రేపు ఆలయాల్లో పూజలు చేసి దాన్ని చంద్రబాబుని పైకే మళ్లించాల్సినటువంటి అవసరం ఉందని ఆయన పిలుపునిచ్చారు. తన మతం గురించి వస్తున్నటువంటి చర్చ పైన ఆయన ఏ సమాధానం చెప్పారో జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి చూద్దాం. అడుగుతా ఉన్నా నా మతం ఏమిటని. అవును, 4 గోడల మధ్య నేను బైబిల్ చదువుతాను, తప్పేముంది? బయటికి పోతే హిందూ సాంప్రదాయాలను నేను అనుసరిస్తాను, గౌరవిస్తాను. బయటికి పోతే ఇస్లాంను అనుసరిస్తాను, గౌరవిస్తాను. బయటికి పోతే సిక్కిజంను అనుసరిస్తాను, సిక్కిజంను నేను గౌరవిస్తాను. నా మతం ఏమిటని అడుగుతా ఉన్నారు. నా మతం మానవత్వం. డిక్లరేషన్లో రాసుకుంటానేమో రాసుకుంటా. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన ఈ 100 రోజుల్లో చేసినటువంటి అతిపెద్ద పాపాలు, ఒకటి లడ్డూకు కొవ్వు పూయటం, జంతువుల కొవ్వు. రెండోది, ఒక భక్తుడు తిరుమలకు వచ్చి దర్శించుకుంటానంటే నీకు అనుమతి లేదు అని పోలీసుల ద్వారా నోటీసులు ఇప్పించడం. తిరుమల చరిత్రలో పవిత్రతను దెబ్బతీస్తూ తీసుకున్నటువంటి నిర్ణయం, పైగా హోర్డింగులు పెట్టడం. రైట్, తిరుమల పుణ్యక్షేత్రంలో చంద్రబాబు నేరాలు పాపాలకు సంబంధించి మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి రవీందర్ మనకు అందుబాటులో ఉన్నారు. రవీందర్, ఈరోజు 7 గంటలకల్లా మరి కాసేపట్లో యాక్చువల్లీ షెడ్యూల్ ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు తిరుమలకి చేరుకుని ఉండాలి, రేపు ఉదయం దర్శనం చేసుకుని ఉండాలి. కానీ చంద్రబాబు నాయుడు, కూటమి నేతలు కొందరు అందరూ కలిసి ఆయన పర్యటనను అడ్డుకుంటామని, డిక్లరేషన్ పైన సంతకం పెట్టాల్సిందని హోర్డింగులు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి తిరుమల పుణ్యక్షేత్రంలో ఏర్పాటు చేసినటువంటి వ్యవస్థ. ఈరోజు ఆయన పూర్తిగా తన పర్యటన రద్దు చేసుకుని లడ్డూ ఇష్యూ డైవర్ట్ కాకుండా ఉండాలి అనేటటువంటి ఒక అంశాన్ని తీసుకొచ్చారు తెరపైకి. నేను కానీ ఇప్పుడే వెళ్ళానంటే డిక్లరేషన్ అంశాన్ని మాత్రమే తెరపైకి తెస్తారు, లడ్డూకి కొవ్వు పూశారనేటటువంటి అంశం డైవర్ట్ అయిపోతుంది, అందుకే వెళ్ళలేదన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయం పైన ఎలాంటి ప్రతిస్పందన కనిపిస్తోంది?
ఈసారి ప్రస్తుతం నేను ఇక్కడ రేణుగుంటలో ఉన్నాను. ఇక్కడ నేను లైవ్ కోసం రెడీ అయిన తర్వాత కూడా ఇటువైపు నుంచి రోడ్డు మీద వెళ్తున్నటువంటి అనేక మంది కూడా జగన్మోహన్ రెడ్డిని ఎందుకు రానివ్వలేదంటూ కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి. అంటే సాధారణ ప్రజలకు కూడా చాలా స్పష్టంగా అర్థమైన పరిస్థితి. ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డిని రానియకుండా కావాలని అడ్డుకున్నది అనేది చాలా స్పష్టంగా అర్థమవుతున్న పరిస్థితి. ఎప్పుడు కూడా వైఎస్ జగన్ అనేక సార్లు చెప్తుంటారు, శిశుపాలుడి పాపాలలాగా చంద్రబాబు పాపాలు చేస్తూ వెళ్తున్నారని అనేక మార్లు చెప్తుంటారు. అది నిజం అనేది మరోసారి కూడా స్పష్టమైంది. ఇప్పటివరకు మనం చూసాం రాజకీయంగా అనేక వ్యవహారాలు అనేక పాపాలు చేస్తున్నటువంటి చంద్రబాబు ఈసారి ఏకంగా దైవత్వంతో కూడా ఇలాంటి పనులు చేస్తున్నటువంటి వైనాన్ని మాత్రం ఎవరు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇక్కడ రేణుగుంట ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి నేను వచ్చే సమయంలో కూడా అక్కడికి అనేక దేశాల నుంచి ఇతర ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి భక్తులు కూడా వచ్చారు. ఇక్కడ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాల గురించి కూడా అక్కడ మన సాక్షి టీవీ లోగోని చూసిన తర్వాత మన వెహికల్ చూసిన తర్వాత అక్కడికి వచ్చి మరీ మాట్లాడుతున్నారంటే పరిస్థితి ఎట్లా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ లో ఏం జరుగుతుంది, చంద్రబాబు ప్రభుత్వం ఏ విధమైన పాపాలు చేస్తుందనేది ఇతర ప్రాంతాల ప్రజలకు కూడా తెలిసిపోతున్నట్టే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. జగన్మోహన్ రెడ్డి మాట ప్రకారం చెప్పాలంటే రాక్షస పాలన రాష్ట్రంలో జరుగుతుందనేది చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు లడ్డూ సంబంధించినటువంటి వ్యవహారం గురించి ఒక అనుచిత వ్యాఖ్యలు చేసి మహాపాపానికి తెరదీసినటువంటి చంద్రబాబు ఇప్పుడు డిక్లరేషన్ కార్యక్రమంతో ఇప్పుడు ఒక మొట్టమొదటిసారిగా 100 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయంలో మొట్టమొదటిసారిగా ఒక వ్యక్తిని నువ్వు రావద్దు అని చెప్పి పోలీసులతోటి ప్రభుత్వం చేసిందంటే వ్యవహారాన్ని మాత్రం ఎవరిని జీర్ణించుకోలేకపోతున్నారు. కొద్దిసేపు క్రితం రేణిగుంట ఎయిర్పోర్ట్ లో నేను ఉన్న సమయంలో అక్కడ కూడా అనేక ప్రాంతాల నుంచి ఇతర దేశాల నుంచి వస్తున్నటువంటి భక్తులు ఆ మాటలు చెప్తున్నారంటే రాష్ట్రంలోని పరిస్థితిని ఎంత క్లీన్ గా ఇతర దేశాల్లో నివసిస్తున్నటువంటి శ్రీవారి భక్తులు కూడా అబ్జర్వ్ చేస్తున్నారనేది చాలా స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. మొత్తంకైతే ఈ జరుగుతున్నటువంటి వ్యవహారం ఇంకోటి ఇతర ప్రాంతాల నుంచి అంటే తమిళనాడు కర్ణాటక నుంచి అనేక మంది స్వామీజీలను కూడా ఈ రోజు ఇక్కడ తీసుకొచ్చారు. బీజేపీ సంబంధించినటువంటి నాయకులు అట్లాగే కార్యకర్తలు కూడా వీరందరూ వచ్చారు. అంటే ఈ విషయంలో స్వామీజీలను కూడా రోడ్డు మీద తీసుకొచ్చి అలిపిరి దగ్గర రోడ్డు మీద బైఠాయించే విధంగా వ్యవహారం చేయడం అనేది నిజంగా ఎవరు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. అక్కడ స్వామి వెంకటేశ్వర స్వామికి సంబంధించి ఆయన గురించి లడ్డూ గురించి ఇప్పుడు ఇతర పీఠాల అధిపతులు ఎవరైతే ఉన్నారో స్వామీజీలు వారిని కూడా తీసుకొచ్చి ఒక ఆధ్యాత్మిక కార్యక్రమాలతో ఎప్పుడు నిమగ్నమై ఉండేటువంటి స్వామీజీలను కూడా ఈ రోజు రోడ్డు మీద తీసుకొచ్చి అలిపిరి దగ్గర ఆందోళన కార్యక్రమం చేపట్టాలని చూసినటువంటి చంద్రబాబు వ్యవహార శైలి మాత్రం ఎవరు జీర్ణించుకోలేకపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. లడ్డూలో జరిగినటువంటి వ్యవహారానికి సంబంధించి బూమరాంగ్ అయిందనేది అందరికీ తెలిసిపోయింది. రాజకీయంగా చాలా డ్యామేజ్ అయింది చంద్రబాబుకి. సో దాని నుంచి బయటపడేందుకు డైవర్షన్ రాజకీయాల్లో భాగంగా డిక్లరేషన్ అనేటువంటి వ్యవహారాన్ని తీసుకొచ్చారు. దానికి సరైన సమాధానం వైఎస్ జగన్ చెప్పారనుకోవచ్చు. నా మతం మానవత్వం అంటూ చాలా స్పష్టంగా తేల్చి చెప్పారు. మీరు రాసుకుంటే డిక్లరేషన్ కూడా ఇదే రాసుకోండి అని కూడా తేల్చి చెప్పారు, స్పష్టం చేశారంటే ఆయన ఎంత గట్టి నమ్మకంతో ఆయన వ్యాఖ్యలు చేశారో మనం అర్థం చేసుకోవచ్చు. 4 గోడల మధ్య బైబిల్ చదివినప్పుడు కూడా బయటికి వెళ్తే అన్ని మతాలని గౌరవిస్తాను, అన్ని ఆలయాలు అన్ని మతాలకు సంబంధించినటువంటి దేవతామూర్తులను తాను పూజిస్తానని కూడా ఆయన చెప్పినటువంటి వైనం చూసిన తర్వాత చాలా స్పష్టంగా జగన్ ఏ స్థాయిలో భక్తితో ఉంటారనేది అర్థమైంది. ఇంకొక ముఖ్యంగా విషయం కూడా చెప్పుకోవాలి. చంద్రబాబు అనేక మార్లు ఇక్కడికి తిరుమల గానీ లేదంటే ఇతర ఆలయాలకు గానీ వెళ్ళినప్పుడు సంప్రదాయబద్ధంగా ఏనాడు కూడా ఆయన కనిపించారు. ఖచ్చితంగా కాళ్లకు షూ వేసుకొని ఉంటారు, ఇతర మార్గాల్లో ఆయన వస్తుంటారు. కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అలాంటిది లేదు. ఆధ్యాత్మిక కార్యక్రమాలకు సంబంధించి పూర్తి స్థాయిలో సనాతన ధర్మాన్ని పాటిస్తూ ఆయన వ్యవహరిస్తున్నటువంటి వైనాన్ని కూడా భక్తులు గుర్తు చేసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఈశ్వర్, మా ప్రతినిధి సతీష్ మనకు అందుబాటులో ఉన్నారు. సతీష్తో మాట్లాడదాం. సతీష్, తిరుమల చరిత్రలో దర్శనానికి వస్తున్నటువంటి వ్యక్తికి అనుమతి లేదు అంటూ ఎప్పుడైనా ఇది వరకు నోటీసులు ఇచ్చారా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనను అడ్డుకోవడం ద్వారా ఇటు ప్రభుత్వం పైన కానీ టీటీడీ అధికారుల పైన కానీ ప్రజలు భక్తులు ఏమనుకుంటున్నారు? ఈసారి తిరుమల చరిత్రలోనే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పటి వరకు ఎవరికి కూడా మరీ ముఖ్యంగా అనేక సందర్భాల్లో తిరుమలను దర్శించుకున్న తర్వాత ఇప్పుడు తిరుమల వెళ్లేందుకు ప్రయత్నించినటువంటి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పైన చేసినటువంటి ఆ కుట్రలు గతంలో ఎప్పుడు జరగనటువంటి పరిస్థితి. ఒకటి, నిన్నటి నుండి అకస్మాత్తుగా సెక్షన్ 30ని ఆ పోలీసులు అమల్లోకి తీసుకొచ్చారు కేవలం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనను అడ్డుకోవడం కోసం. రెండవది, నిన్నటికే ఆ పక్క రాష్ట్రాల నుండి భారతీయ జనతా పార్టీ నాయకులు కొందరు, ఇంకొక వైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నటువంటి జనసేన, తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, సాక్షాత్తు పురంధేశ్వరి వీళ్ళంతా కూడా డిక్లరేషన్ అంశాన్ని తెరపైకి తావడం ఒకవైపు, ఆ తిరుమల వస్తే అడ్డుకుంటామో అడ్డగిస్తామో దాడులు చేస్తామంటే మరొక వైపు బీజేపీ నాయకులు భానుప్రకాష్ రెడ్డి కానీ అదేవిధంగా జనసేన కిరణ్ రాణి ఇటువంటి నాయకులందరూ కూడా వ్యాఖ్యలు చేయడం,
ఈ రోజు ఉదయం నుండి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు, కార్యకర్తలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు అందరికీ కూడా పోలీసులు నోటీసులు అందించడమే కాకుండా ఆ నోటీసుల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి తిరుమల పర్యటనకు అనుమతి లేదన్న అంశాన్ని చాలా స్పష్టంగా చెప్పారు. అది రెండోది 10,000 మందితో ర్యాలీ చేస్తారని మరొక అబద్ధాన్ని కూడా ఆ నోటీసుల్లో పేర్కొంటూ ఆ నోటీసులు ఇచ్చారు. సో రాష్ట్ర ప్రభుత్వమే స్వయంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి తిరుమల దర్శనానికి వెళ్ళడానికి వీలు లేదంటూ ఏ విధంగా ప్రభుత్వ యంత్రాంగం మొత్తాన్ని కూడా కేవలం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తిరుమల దర్శనాన్ని, వైఎస్ జగన్మోహన్ వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్తే దాన్ని అడ్డుకోవడం పైన పనిచేసిందన్న అంశం చాలా స్పష్టంగా ఇక్కడ అర్థమవుతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేవలం తిరుమల దర్శనానికి వెళ్తే డిక్లరేషన్ అన్న అంశాన్ని, ఏదైతే లడ్డూ అంశానికి సంబంధించి లడ్డూ అపవిత్రమైందంటూ సాక్షాత్ ముఖ్యమంత్రి చంద్రబాబు జరగనిది జరిగినట్టుగా, కలవనటువంటి జంతువుల కొవ్వు తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కలిసినట్టుగా సాక్షాత్ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రచారం చేశారు. తప్పుడు ప్రచారం చేయడం, దాని నుండి కప్పిపుచ్చుకోవడానికి ఒక సిట్టు లాంటి ఒక డమ్మీ విచారణలు ఏర్పాటు చేయడం. సో ఇప్పుడు దేశవ్యాప్తంగా హిందూ సంఘాలు కానీ, విహెచ్పి లాంటి సంఘాలు కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అందరూ కూడా సుప్రీంకోర్టు జడ్జి పరిధిలో కానీ లేదా కేంద్ర దర్యాప్తు సంస్థ పరిధిలో విచారణ జరగాలని డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో దాన్ని డైవర్ట్ చేయడం కోసం ఇప్పుడు డిక్లరేషన్ అంశాన్ని తీసుకొచ్చారు. వాస్తవానికి అసలు ఇన్నిసార్లు తిరుమల వెళ్ళినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు డిక్లరేషన్ అడగడం ఏంటో స్వయంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా చెప్పారు. సాక్షాత్తు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో కూడా కలిసి గతంలో తిరుమలకు వెళ్ళారు. ఆ రోజు బీజేపీ నాయకులు, ఈ తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరూ ప్రశ్నించలేదు. సాక్షాత్ చంద్రబాబు గతంలో ముఖ్యమంత్రి ఉన్నప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర ప్రారంభించడానికి ముందు, పాదయాత్ర ముగిసిన తర్వాత కూడా తిరుమల వెళ్ళారు. ఆ రోజు ఎవరు కూడా అడిగినటువంటి సందర్భం లేదు. అమిత్ షాతో కలిసి ప్రస్తుత కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తిరుమలకు వచ్చినప్పుడు కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెళ్ళారు. ఆ రోజు కూడా ఎవరు అడగలేదు. ఇప్పుడు కేవలం చంద్రబాబు డైరెక్షన్ మేరకు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు దీన్ని ఖచ్చితంగా డైవర్షన్ చేయాలని డైరెక్షన్ ఏదైతే ఇచ్చారో ఆ డైరెక్షన్ కోసం తిరుమల భక్తులు ఎవరు తిరుమల వెంకటేశ్వర స్వామికి దర్శించుకోవడానికి వీల్లేదంటూ సాక్షాత్తు పోలీసులు ప్రయోగించడం అన్నది నిజంగానే తిరుమలకు వచ్చేటువంటి భక్తులందరికీ కూడా ఈ విధంగా నియంత్రించడం, నోటీసులు ఇవ్వడం, మీరు రావడానికి వీల్లేదంటూ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా తిరుమలలో వెంకటేశ్వర స్వామి దర్శించుకోవడానికి వీల్లేదంటూ, సాక్షాత్తు తిరుపతి ఎంపీకి కూడా మీరు రావడానికి వీల్లేదంటూ నోటీసులు ఇచ్చినటువంటి ఏకైక ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీలతో కలిసినటువంటి ప్రభుత్వం మాత్రమే ఇటువంటి నోటీసులు ఇలా తిరుమల దర్శనానికి వెళ్ళిన వాళ్ళని అడ్డుకున్నటువంటి చరిత్ర. ఎందుకంటే అది ఇటువంటి సంఘటనలు ఏవైనా గతంలో జరిగితే అది చంద్రబాబు ప్రభుత్వ హయాంలో జరిగింది. ఎందుకంటే గతంలో భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు అమిత్ షా వచ్చినప్పుడు రాళ్ళేశారు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే రాళ్ళేశారు అమిత్ షా పైన. సో అమిత్ షా పైన ఏ విధంగా రాళ్ళేశారో అటువంటి కుట్రకే మళ్ళీ ఇప్పుడు కూడా తెరలేపేటువంటి ప్రయత్నం చేశారు. అయితే దాన్ని ముందుగానే వైఎస్ జగన్మోహన్ రెడ్డి పసిగట్టారు. అల్లర్లకు అదేవిధంగా దీని డైవర్షన్కి కుట్ర జరుగుతుంది కాబట్టి ఆ కుట్రలో పావుగా మారకూడదన్న ఉద్దేశంతో తన పర్యటనని వైఎస్ జగన్మోహన్ రెడ్డి వాయిదా వేసుకున్నారు. రైట్, థ్యాంక్ యూ సతీష్.